దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం మనం నడుస్తే బుద్ధిమంతులు అవుతాం. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. దేవుని వాక్యాన్ని విని కూడా ఒక చెవితో విని మరొక చెవితో వదిలేసి మన ఇష్టానుసారంగా జీవించాము అంటే బుద్ధిహీనులమైపోతాం. ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడి 7 ఏళ్ల శ్రమలలో కొట్టబడి తీర్పు తీర్చబడి నరకానికి వెళ్ళిపోతాం. అది బుద్ధిహీనత. మరి దేవుడు నీకు చదువిచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు చెవులిచ్చాడు, పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు వినిపిస్తూ ఉన్నాడు. వింటూ ఉన్నావు, చదువుతూ ఉన్నావు, కానీ ఆ వాక్యాన్ని వదిలేస్తూ ఉన్నావు. ఆ వాక్యపు త్రోవలో నడవట్లేదు. అదే నీకు పెద్ద ప్రమాదము అనేది దేవుడు నేర్పుతూ ఉన్న విషయం. అందుకే దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించాడు. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తిస్తే బుద్ధిమంతులు, వాక్యాన్ని విని వదిలేస్తే బుద్ధిహీనులు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులు రేపు తీర్పులో తీర్చబడి నరకంలో పడిపోతారు.